ఉదయాన్నే లెగసీ ఏదైతే గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 80 లక్షల టన్నుల లెగసీని అంటే చెత్తని వదిలేసిపోయింది. 10 లక్షల కోట్ల అప్పే కాదు, అప్పే కాకుండా మున్సిపాలిటీలో మళ్ళీ పంచాయతీలో కూడా ఉంది. మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త, దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో టెండర్లు జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లిపురం పోయే రోడ్లో ఒక 30,000 టన్నులు ఉంటే దాన్ని 10 రోజులకు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 5,000 టన్నులు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. వాళ్ళకి 60 రోజుల టైం ఇచ్చాం. అదేవిధంగా 6 నెలల్లో పూర్తి చేయాలని దొంతాల దగ్గర నుండి తెచ్చాం. ఇది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేయాలని దానికి ప్రత్యేకమైన గ్రీన్ కార్పొరేషన్ పెట్టున్నాం. దాని ద్వారా ఈరోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా ఏదైతే 2014-19లో దాదాపు 100 పార్కులు టేకప్ చేసాం, 1-2 కాదు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి. మళ్ళీ అధికారులకు ఆదేశించాను, అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ 3 పార్కులు ఇనాగ్రేషన్ చేశారు. 9వ డివిజన్లో 2, 11వ డివిజన్లో 1, ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన్న పార్క్. ఇదెంతో ప్రసిద్ధమైంది. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన్న పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం త్వరలో. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుందని. ఎందుకంటే నిన్న ఒక పార్కు, 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులో ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తామో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉండాలి. అలాగే మన బిడ్డలకి, మనకి అందరికీ రాజధాని ఉండాలి. మన కళల రాజధాని అమరావతిని అద్భుతంగా రచించే నిర్మాణకర్తగా మన నెల్లూరు వాస్తవ్యుడైన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారని గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. భావి తరాలందరూ గొప్పగా చెప్పుకుంటారు. అందనివాడు అని చెప్పే, అందరికీ బుద్ధి వచ్చే విధంగా, అందరి వాడిగా పేదల హృదయాల్లో నిలిచే విధంగా ఇక్కడ పినాకిని తీరంలో పెన్నా నది ఒడ్డున తిక్కన మహాభారతం రచించిన తిక్కన పార్కులో ఈరోజు పొంగూరు నారాయణ గారితో మరలా రీఓపెనింగ్ చేయించటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన పేదల వ్యక్తి, ప్రజల వ్యక్తి, పెద్దవాళ్ళతో ఉండే కంటే పేదల్లో పిల్లలతో ఉండే విధంగా ఉంటే ఆయనకు సంతోషం. రాబోయే రోజుల్లో అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దుతారో నెల్లూరుని కూడా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విధంగా నారాయణ సార్ గారి అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు పూర్తయింది, ఇంకా చేస్తారని చెప్పని భావిస్తూ మనందరం కూడా మహోన్నతంగా మరచిపోలేని మహానుభావుడిగా కీర్తించే వ్యక్తి మన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నగరంలో పార్కుల పండగ జరుగుతుంది. మన అందరికీ తెలుసు, గతంలో పార్క్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా పార్కులని విలవిలగా వదిలేశారు. కానీ ఈరోజు ఏ మాట అయితే మనం అనుకున్నామో, ఏ మాట అయితే చెప్పారో ప్రజలకి, అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే విధంగా పార్కుల సమ్మేళన జరుగుతుంది. ప్రతి పార్కును కూడా అందులో సెలవుల దినాల్లో పిల్లలు ఆడుకోవడానికి, బయట ఊర్లకు వెళ్ళని పిల్లలు ఇక్కడే వాళ్ళ డివిజన్స్లో పార్కులను ఏర్పాటు చేసి అక్కడ ప్లే ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఆరోగ్యపరంగా వాకింగ్ ట్రాక్స్,
మహిళలందరూ కూడా కూర్చొని కొద్దిసేపు కరెంటు పోయినా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూర్చోవడానికి ఒక మంచి ఏర్పాటుని చేశారు. ఇది ఏర్పాటు చేయడమే కాదు, మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేస్తున్నారు సార్ గురించి అందరికీ తెలుసు. నెల్లూరు నగరంలో ప్రతి బిడ్డకి తెలుసు, ప్రతి పెద్దవాళ్ళకి తెలుసు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు